ఒక మాట మీ అందరికి చెబుతాను, జాగ్రత్తగా వినండి. భూమి మీద మనం ఏదైతే కలిగి ఉన్నామో ఇదేది శాశ్వతం కాదు. రెండో మాట, భూమి మీద మనం జీవించి ఉండగా ఆటుపోట్లు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్తారు, బళ్ళు వాళ్ళు అవుతాయట, వాళ్ళు ఏమవుతాయట, బళ్ళు అవుతాయట. అంటే ధనవంతుడు అనుకున్నవాడు విర్రవీగితే పేదవాడైపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. పేదవాడిని అనుకున్నవాడు ఎక్కువ బాధపడక్కర్లేదు. ధనవంతుడుగా దేవుడు చేయాలనుకున్నా ఎక్కువ కాలం పట్టదు. ఆయన నెబుకద్నెజర్ చేత గడ్డి తినిపించాడు. అంటే ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి కూడా ఏం తిన్నాడట? గడ్డి తిన్నాడట. అంటే మనం ఉన్నదాన్ని బట్టి అతిశయపడడానికి వీలు లేదు, ఉన్నదాన్ని బట్టి విర్రవీగిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం సంభవించబోతోందో, ఏ క్షణాన పరిస్థితి ఎలా మారబోతోందో, ఏ క్షణాన దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టబోతున్నాడో మనకు తెలియదు. గొర్రెలు కాసుకున్న వాడిని తీసుకెళ్లి రాజుని చేశాడు, అమ్మబడిన వాడిని తీసుకెళ్లి ప్రధానిని చేశాడు, గొప్పవాడు అనుకున్న వాడిని తీసుకొచ్చి నేలన కూర్చోబెట్టాడు. సో కాబట్టి ఆయన ఏదైనా